గుడ్ మార్నింగ్ ఎవరిబడి. కొంచెం గ్యాప్ మంచిగా వస్తుంది సార్, మంచిగా వస్తుంది. బ్యాక్ సైడ్ ఫోటో ఓకే. అలాగే అందరికీ తీసింది. కార్గిల్ యుద్ధం అనేటువంటిది జరిగి 25 సంవత్సరాల విజయోత్సవం జరుపుకున్న శుభ సందర్భంగా పలాస కాశీబుగ్గ మాజీ సైనికుల సంక్షేమ సంఘం నుంచి ఈరోజు 25వ కార్గిల్ విజయోత్సవం జరుపుకున్న శుభ సందర్భంగా మనకి हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जाहे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद जय हिंद దుశ్శాలతో సన్మానిస్తూ ఆయన రావడమే మహా భాగ్యంగా భావిస్తున్నాం మేము మాజీ సైనికులందరం కూడా. లీటర్ బ్లడ్ కావాలని ఇచ్చేసుకుంటారు కానీ మేము తీసేది 200 ml మాత్రమే. ఏ పక్క పెట్టినా 200 ml మాత్రమే తెస్తాం. సుస్వాగతం సార్. సందర్భంగా ఈ పౌరపుత్ర బ్లడ్ సేవా సంస్థ వారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేసినందుకు నేను వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ వర్షాకాలం డెంగ్యూ సీజన్స్లో చాలామంది పేషెంట్స్ తగ్గిపోవడం, వాళ్ళకి డోనర్స్ లేకుండా అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈ టైంలో మనకు ప్లేట్లెట్స్ అందించకపోవడం వల్ల మనం పేషెంట్ని శ్రీకాకుళం రిఫర్ చేయడం కానీ జరుగుతుంది. ఇలాంటి క్యాంప్స్ వల్ల బ్లడ్ డొనేషన్ ఎక్కువగా జరిగి మనకి బ్లడ్ కానీ ప్లేట్లెట్స్ ఫ్యాక్టర్స్ అన్నీ అందుబాటులో ఉంటే ఇంకొంచెం మెరుగుగా మనము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన 25వ కార్గిల్ దివస్ సందర్భంగా ఈ మన ఎక్స్ ఆర్మీ వాళ్ళు చేస్తున్న ఈ
ప్రోగ్రామ్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇట్లాంటివి చాలా కండక్ట్ చేయాలని కోరుతున్నాను. 5వ కార్గిల్ విజయోత్సవ సందర్భంగా పలాస కాశీబుగ్గ మాజీ సైనికుల సంక్షేమ సంఘం నందు 25వ కార్గిల్ విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అధిక సంఖ్యలో మాజీ సైనికులు, అలాగే ఈ కార్యక్రమంలో పవనపుత్ర సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం మాజీ సైనికులతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం అనేటువంటిది ఎవరైతే కార్గిల్ యుద్ధంలో అమరులైపోయిన సైనికుల గురించి, వాళ్ళ త్యాగాల గురించి ఈరోజు వాళ్ళని స్మరించుకుంటూ ఈవేళ ఈ కార్యక్రమం పలాస యూనియన్ వారు ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో సైనికులు, మాజీ సైనికులు, అలాగే కాలేజీ స్టూడెంట్స్, పబ్లిక్ కూడా చాలామంది మా కార్యక్రమంలో భాగస్వామి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఉన్నాము. అలాగే కార్గిల్ యుద్ధం అనేటువంటిది ఈరోజు 25 సంవత్సరాలు సందర్భంగా ప్రజానీకానికి తెలిసింది. ఆ రోజు కార్గిల్ యుద్ధం ఎలా జరిగింది, పాకిస్తాన్కి మనకి చాలా శత్రు పోరాటంగా 3 నెలలు 1999వ సంవత్సరం మే నెల నుంచి జూలై నెల వరకు కంటిన్యూ విరామం లేకుండా ఈ కార్యక్రమం జరిగింది. అందులో మనము పాకిస్తాన్ దగ్గర మనం విజయం సాధించాము. ఆ విజయోత్సవమే ఈరోజు కార్గిల్ విజయోత్సవంగా మనము ప్రతి సంవత్సరము జూలై 26వ తేదీ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. అలాగే ముందు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి సమాజానికి కార్గిల్ అనేటువంటిది ఏమిటి, విజయం అనేటువంటిది ఇక ముందు తెలియజేస్తామని మా అసోసియేషన్ తరఫున అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. నమస్కారం. ఈరోజు 25వ కార్గిల్ విజయ దివస్ సందర్భంగా పలాస మాజీ సైనికుల సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరంలో పవనపుత్ర సేవా సంస్థను కూడా భాగస్వామ్యం చేయడం చాలా ఆనందంగా ఉంది. పవనపుత్ర సేవా సంస్థ గత కొన్నేళ్లుగా ఎవరికి అత్యవసర సమయంలో రక్తం అవసరమైనా కూడా నేరుగా వెళ్ళి రక్తదానం చేసి రక్తాన్ని అందిస్తున్నాం. అలాగే రక్తదాన శిబిరాల ద్వారా రక్తదాతల్ని ఎంతోమందిని సృష్టిస్తున్నాం. ఈ సందర్భంగా ఇలాంటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మాజీ సైనికులందరికీ కూడా మరోసారి పవనపుత్ర సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మాజీ సైనికులకి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అవసరమైనా కూడా రక్తాన్ని అందించడానికి శ్రీ పవనపుత్ర సేవా సంస్థ ద్వారా ముందుకు వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుని మనం చాలా గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మన దేశం కోసం బోర్డర్లో ఎంతోమంది సైనికులు తమ ప్రాణాలను కూడా త్యాగం చేస్తున్నారు. ఈరోజు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి కొంతమంది ప్రాణాలను మనం కాపాడగలుగుతున్నాం. కాబట్టి వారి యొక్క మరణాలని మరొకసారి స్మరించుకుంటూ వారికి ఘన నివాళులను అర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ పవిత్ర ఆత్మలు శాంతించాలని, వారి కుటుంబాలు కూడా సమాజంలో గౌరవంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రక్తదాన శిబిరం దేశంలో ఉన్న ప్రతి సైనికుడికి, వీరమరణం పొందిన ప్రతి సైనికుడికి కూడా అంకితం చేస్తున్నాం. అలాగే మన సంస్థలో చాలామంది మాజీ సైనికులు ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఈ సంస్థ ఈరోజు ఎంత దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. కాబట్టి ఏ సైనికుడికి ఏ కష్టం వచ్చినా కూడా శ్రీ పవనపుత్ర సేవా సంస్థ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.